గతంలో కూడా అనేక సార్లు బీసీల మీద దాడి చేయాలన్నా లేదంటే బీసీల పైన కుట్ర చేయాలన్నా బీసీల పైన విషం చిమ్మాలనుకున్నా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలంగా ఉన్న ఏదైతే ఆంధ్రజ్యోతి పేపర్ కానీ ఈనాడు పేపర్ కానీ ఈ రెండు పేపర్లని అడ్డం పెట్టుకొని ఇలాంటి కుట్రలు చేసిన సందర్భాలు అనేకం మనం చూసాము. ఇప్పుడు అదే ప్రయత్నము కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న బీసీలను బహుజనులను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ రెండు పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆంధ్రజ్యోతి కావచ్చు ఈనాడు కావచ్చు, ఈ రెండు పేపర్లను నిషేధించి వచ్చే భోగి మంటల్లో ఈ పేపర్లను కలిపినట్లయితే రాబోయే రోజుల్లో బీసీలపైన జరిగే జాడులు కావచ్చు కుట్రలు కావచ్చు ఇలాంటి విష ప్రచారాలు కావచ్చు కొంతవరకు తగ్గుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. గతంలో బీసీలపైన మీరు అనేక కుట్రలు చేశారు, ఉత్సవ విగ్రహాల లాంటి పదవులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా మీరు వేధించారో ఏ విధంగా కుట్రలు చేశారో ఏ విధంగా విష ప్రచారాలు చేయించారో ఈ రాష్ట్ర ప్రజలకు ఎవ్వరికీ తెలియని విషయం ఏం కాదు. ఇప్పుడు మీరు ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని సరిదిద్దుకొని బీసీ నాయకుడు అతనికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కల్పిస్తామని చెప్పి ఆశ చూపించి వేరే పార్టీ నుండి మీ పార్టీలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఉత్సవ విగ్రహం లాంటి బోర్డు మెంబర్ పదవి అప్పచెప్పి ఈరోజు గెస్ట్ హౌస్ నిర్మించి భగవంతుడి సేవ చేయాలనే ఆలోచనతో ముందుకొస్తే దాన్ని ఈ విధంగా కుట్ర చేసి తప్పుడు ప్రచారాలు విష ప్రచారం ద్వారా అడ్డుకోవడం చాలా నీచమైన చర్య. అదేవిధంగా గెస్ట్ హౌస్ నిర్మాణానికి అనుమతులు నిరాకరించడంతో పాటు బలవంతంగా రాజీనామా చేయించే ప్రయత్నం ఏదైతే చేశారో దాన్ని విరమించుకొని ఆ గెస్ట్ హౌస్కి సంబంధించిన పర్మిషన్లు వెంటనే మంజూరు చేసి ఆయన్ని టీటీడీ బోర్డు మెంబర్గా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ